మీ గ్రామంలో మీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎప్పటి ఉంటారు సార్ మీరు? మేము గత 30-40 సంవత్సరాల నుంచి ఒకటే పార్టీలో ఉంటాం. మొన్న మీ ఎమ్మెల్యే ఎలక్షన్లో మీ గ్రామం నుంచి ఎంత మెజార్టీ ఇచ్చారు? 180 ఓట్ల మేరతోనే వచ్చింది. ఒక తోపుచర్ల వరకే. గతంలో కూడా సర్పంచ్ మీ కాంగ్రెస్ పార్టీనే. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ల హయాంలో ఎంత మేరకు అభివృద్ధి చెంది మీ గ్రామ పంచాయతీ? బాగానే 2 కోట్ల వరకు ఇచ్చిన ఉంటాయి. 2 కోట్ల పైచీలకు నిధులు తెచ్చి అభివృద్ధి సీసీ రోడ్లు కానీ మురికాలు కానీ ప్రతి ఒక్కటి బోర్లు వేయడం కానీ మోటార్లు కానీ కొత్త మోటార్లు కానీ మొత్తం 2 కోట్ల పైచీలకు అభివృద్ధి చేయడం జరిగింది. గతంలో మిషన్ భగీరథ వాటర్ ప్రతి ఇంటికి వస్తుంది మీ గ్రామంలో? మిషన్ భగీరథ వాటర్ కొద్ది ప్రాబ్లం ఉందని రావట్లేదు. అది అవి పైప్ లైన్ సరిగా ఇవ్వక పైప్ అయినా వేసి కాంట్రాక్టరు అది చాలా డిలే చేయడం వల్ల అది ట్యాంకులు కూడా బాగా లీకులు అవుతున్నాయి. ఆ మిషన్ మీద కూడా ప్రాబ్లం ఉంది. మన గ్రామ సెక్రటరీ ఇప్పుడు దానికోసం దిక్కుబడి చేపిస్తుంది. మొత్తం లీకులు ఉన్నాయి. అన్నీ ఒక 10 దిక్కులు లీకులు ఉన్నాయి బాగా. ఆ లీకులే ఇప్పుడు మొత్తం ఆ మేడం మొత్తం చేపిస్తుంది. మిషన్ భగీరథ వస్తున్నాయి కానీ బాగా లీకులు ఉండడం వల్ల ఇవి ఎక్కడెక్కడ పోవడం వల్ల జనాలకు బాగా రావట్లేదు అనమాట. గతంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఎంత మేరకు అభివృద్ధి చేస్తారు మీ గ్రామం? బీఆర్ఎస్ పార్టీ కేంద్రం నుంచి వచ్చిన పథకాలే ఎక్కువ ఉన్నాయి. ఎన్ఆర్జీఎస్ కానీ ఇవి కానీ అవి కానీ. ఇక్కడ రాష్ట్రం నుంచి వచ్చిన పథకాలు చాలా తక్కువ, అసలు రాలేదు. అసలు యాక్చువల్లీ చెప్పుకోవాలంటే సీసీ రోడ్డు కానీ ఇప్పుడు ఎన్ఆర్జీఎస్ నుంచి వచ్చినాయే పోసినాము మేము. అక్కడ పడ్డే ఇంకా వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం వాడుకోరు డబ్బులు. ఈ బట్ట అని చెప్పేసి సర్పంచ్లకు వేరే కొత్తగా అకౌంట్ తీసి ఆ అకౌంట్లో డబ్బులు డైరెక్ట్ అకౌంట్లో వేస్తూ ఆ చేసిన పనులకు కూడా ఇంతవరకు బిల్లులు రాక సర్పంచ్కి దగ్గర ఒక 18-20 లక్షల దాకా మా గ్రామ సర్పంచ్కి ఇంకా పెండింగ్ కట్టే ఉండిపోయినాయి. అయితే బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి తేడా ఏంటి సార్? తేడా ఉంది సార్. తేడా ఏముంటుంది కానీ వాళ్ళు కొన్ని చేయలేకపోయారు, కొన్ని చేసిర్రు. అన్ని చేయలేము అన్నట్టు అంటాం కానీ కొన్ని చేసిర్రు. కొన్ని ఈశ్వర ఇది ఉంది కదా, ఏమంటారు ఇది మన చార్జింగ్ వరకు ప్లస్ రైతు బీమా, ఈ కొన్ని పథకాలు బాగున్నాయి. బాగాలేవని మనం ఎందుకంటాం, ఏ ప్రభుత్వంలో కొన్ని బాగున్నాయి. ఈ బతుకమ్మ చీరలు కానీ ఇవి కొన్ని పథకాలు వేస్ట్గా అయిపోయినాయి. ఇప్పటికి కూడా గ్రామ పంచాయతీలు ఇంకా కుప్పలు అట్నే పడున్నాయి. మండల ఆఫీసులు కుప్పలు అట్నే పడున్నాయి బతుకమ్మ చీరలు. ఈ దళిత బంధు, బీసీ బంధు, దళిత 3 ఎకరాల భూమి మీ గ్రామంలో ఎంతమందికి వచ్చినాయి సార్? దళిత బంధు అసలు రాలేదు బిల్కులు. ఇక బీసీ బంధు అంటే ఒక వాళ్ళ పార్టీలకే పెట్టుకునే 3-4 వచ్చినట్టుంది. వాళ్ళ పార్టీల వరకే మేము మా వాళ్ళు అడిగినా కూడా మీరు టీఆర్ఎస్ కాదు కదా మీకు ఎందుకు పెట్టాలి అని చెప్పేసి అనే వాదన బాగా పెట్టుకున్నారు. అవి దళిత భూమి ఏమైనా పంచలేదు మీ దగ్గర? లేదు, ఒక్క భూమి కూడా పంచలేదు. ఆన్ సైడ్ భూమి కూడా ఎవరికి అవి పట్టాలు కాలేదు. ప్లస్ వీళ్ళకి 3 ఎకరాల భూమి కూడా ఇవ్వలేదు. బిఎల్ఆర్ బత్తుల లక్ష్మారెడ్డి గారు గతంలో మీ గ్రామంలో ఏమి సేవ కార్యక్రమాలు నిర్వహించారు సార్? బిఎల్ఆర్ గారు నుంచి కూడా ఆయన చేసిన సేవలు బాగానే వచ్చినాయి మా ఊరికి. ఈశ్వర బంధం కానీ, కళ్యాణలక్ష్మి, ఇదివరకు మన శ్రీ కళ్యాణ శుభమస్తు కానీ, హెల్మెట్లు పంచడం కానీ, కరోనా టైంలో కరోనా మందు పంచడం కానీ ప్రతి ఒక్కటి మా ఊరికి బాగానే ఆయన వల్ల బాగానే చేరినాయి. ప్రస్తుతం గెలిచిన ఎమ్మెల్యే మీ గ్రామానికి ఏమైనా వచ్చిందా ఒకసారి? వచ్చినండి, ఇప్పటికి 3 సార్లు వచ్చిపోయాడు. ఎవరు చనిపోయినా వస్తాడు, ప్రతి ఒక్కరు చనిపోయినా కూడా వస్తాడు ఆయన. ఈశ్వర బంధం అనేది ఖచ్చితంగా ఇంటికి వచ్చేస్తుంది. భోజనాలు 150 మంది 150 నుంచి 200 మందికి భోజనాలు వచ్చేస్తాయి. ఎవరు చనిపోయినా ఇంటిమేషన్ మగానే వస్తాడు, మట్టి వస్తాడు, అదే పోతుంటాడు. మీ గ్రామానికి అన్న అభివృద్ధి నిధులు కేటాయించిందా? నేను ఆయన గెలవంగానే 1 మంత్లో ఎన్ఆర్జీఎస్ నుంచి 10 lakhs పెట్టడం జరిగింది. ఇప్పుడు పోయడానికి సిద్ధంగా ఉన్నాం. అవి మొత్తం ప్రొసీడింగ్ అయి కొట్టించడం. 10 లక్షలు పెట్టాడు, ఊరికి 5 లక్షలు పెట్టాడు, మా ఊరికి మాత్రం 10 లక్షలు ఇచ్చాడు. బీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పథకాల కార్యకర్తలకి అందేది సంక్షేమ పథకాలు మిగతా రాకపోయేది అనేసి ప్రజల్లో మాట్లాడుతుంది. దాన్ని ఎంతో కరెక్ట్ అండి. అది బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళు ఎవరికి పెట్టలేదు. కదిమూలకు మేము కొట్లాడినా కూడా మీరు కాంగ్రెస్ పార్టీ కదా, టీఆర్ఎస్ కాదు కదా, ఇళ్ళకి రండి పెడతాం, లేకపోతే లేదు మీకు పెట్టాం, మా వాళ్ళకి పెట్టుకుంటాం అని చెప్పేసి మన ఇల్లు కూడా ఎర్లీగా బీఆర్ఎస్ పార్టీలో ఇల్లు కూడా సొంతంగా వాళ్ళకే పెట్టుకోవడం జరిగింది. వాళ్ళ సొంతంగా వాళ్ళ పార్టీ వరకే పెట్టుకోవడం జరిగింది. దళిత బంధు కూడా వస్తే లిస్టు వాళ్ళకే పెట్టుకోవడం జరిగింది. దళిత బంధు నుంచి కూడా వాళ్ళకే పెట్టుకోవడం జరిగింది. ప్రతి ఒక్క పథకం కూడా వాళ్ళు పార్టీ కాదని చెప్పేసి మా పార్టీ వాళ్ళకి పెడతామని చెప్పేసి అట్లా స్వార్థంగా చేసుకొని వాళ్ళ పార్టీలకే పెట్టుకోరు తప్ప మిగతా పార్టీ వాళ్ళకి పెట్టలేదు. మీ దగ్గర తాగునీటి సమస్య ఉందా? తాగునీటి సమస్య ఇప్పుడు బోర్లు పోయినాయి. మడదాకా బాగానే ఉండే, ఇప్పుడు బోర్లు మొత్తం చల్లనీళ్ళు లేకపోవడం వల్ల బోర్లు మొత్తం ఇనిగిపోయినాయి. ప్రస్తుతానికి మిషన్ భగీరథ నీళ్ళే వాడుతున్నాం కానీ అవి కూడా లీకుండా బట్టి ఆయన చేసిన కంట్రాక్ట్ కరెక్ట్గా చేయక లీకుండా బట్టి
అవి కూడా 2 రోజులకు ఒకసారి వదిలిపెడుతుండే కానీ అవి కూడా కరెక్ట్ రావట్లేవు వర్క్కి. ఇప్పుడు మేడం సెక్రటరీ మేడమే ఇప్పుడు ఊర్లో బోర్లు మొత్తం బాగా చేయించి అన్ని మండలం సర్పంచ్ చేయించండి, సర్పంచ్ పోయింది కాబట్టి సెక్రటరీ మేడమే చేపిస్తుంది, అన్నీ చేయించి రిపేర్ చేయించి నడిపించడం జరుగుతుంది. గత 10 సంవత్సరాలుగా మాజీ ఎమ్మెల్యే భాస్కర్రావు గారు మీ దగ్గర, ఆయన ఓడిపోవడం గల ప్రధాన కారణం ఏంటి సార్? ఓడిపోవడం ప్రధాన కారణం ఏముందంటే ఈ పథకాలే ఇప్పుడు కథ వాళ్ళు ప్రతి ఒక్క పథకాన్ని పెట్టిన పథకాన్ని వాళ్ళ పార్టీ వాళ్ళకి పెట్టుకోవడం, స్వార్థంగా ఆయన ఊళ్ళకి రాకపోవడం, కొంత జనాలలో లేకపోవడం, జనాల తిరగపోవడం, కొంత ప్రభుత్వ 10 సంవత్సరాల వ్యతిరేకత, ఈ పథకాలు మొత్తం జనాలకు చేరపోవడం, కొంత దానివల్లనే ఆ బ్యాడ్ వల్లనే ఓడిపోయింది అనుకుంటున్నాను. ప్రజాపాలన కాకముందు ప్రజల స్పందన ఎట్లా ఉంది సార్ మీ గ్రామంలో? ప్రజలు ఇదే ఆలోచిస్తారు. ఇక ఎవరైనా సరే వాళ్ళు పింఛను లేవు, రేషన్ కార్డులు లేవు, ప్రతి ఒక్కటి ఆపేస్తుండే. పింఛను ఒక్కరు కూడా పింఛను రావట్లేదు. కొత్త వాళ్ళకు పాత వాళ్ళకి పింఛను రావట్లేదు. రేషన్ కార్డు రేషన్ కార్డు కూడా ఊళ్ళో పెట్టలేకపోయాడు, రేషన్ కార్డు కూడా లేవు. ఇద్దరనే ఫస్ట్ లేబట్టి భూములు కొన్ని పెండింగ్లో ఆగిపోయినాయి ఊళ్ళే. ఇది మొత్తం కలిపి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏర్పడింది. మేడిగడ్డ ఇది కట్టడం కూలిపోవడం, మేడిగడ్డ కూలిపోవడం, నియంత పాలన. ఎక్కడెక్కడ ధర్నాలు చేస్తున్నా ధర్నా చౌకులు ఎత్తేసి ధర్నాలు చేస్తకుండా ఎవరు ధర్నా చేయడము, వాళ్ళు మాత్రం వాళ్ళ అధికార పార్టీలో ఉంటే వాళ్ళు ధర్నా చేయడము, పోలీసులు వాళ్ళకు తొత్తుగా చేసుకోవడం. ఇప్పుడు నిన్న మేడిగడ్డ పోయారు, మేడిగడ్డ పోతే వాళ్ళు రమ్మన్నారు, అఖిలపక్షం వేసి రమ్మని చెప్తే 2 పిల్లలు కూలిపోయినాయి చూద్దాం రమ్మని చెప్తే అడిపోయి పరిష్కారం చేద్దామని చెప్తే వీళ్ళు పోగా మన నల్గొండలో సభ పెట్టి మళ్ళీ కేసీఆర్ ఈ అసెంబ్లీకి రాకపోవడం, ప్రతిపక్ష నాయకుడి అసెంబ్లీకి రాకపోవడం, సలహాలు సూచనలు చేయకపోవడం. మేడిగడ్డకు మన వాళ్ళ సొంతంగా బూతులు కూడా వీళ్ళు ధర్నాలు ఎక్కడ ఆపకుండా వాళ్ళని పోనించుకోవడం. అటువరకు ఈ నియంత పాలన మాట ఎక్కడెక్కడ ఏ ధర్నాలు చేయకుండా ఆపేసి వీళ్ళు నియంత పాలన చేయబట్టి వాళ్ళకి కర్మ బట్టి. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ పథకాలపైన ప్రజల స్పందన ఏ విధంగా ఉంది సార్? 6 గ్యారంటీలలో ఆల్రెడీ 4 గ్యారంటీలు అమలైనాయి. 10 lakhs ఆరోగ్యశ్రీ ఒకటి, ఈ మహిళలకు ఉచిత బస్సు, ప్లస్ ఇప్పుడు కరెంటు గృహజ్యోతి కింద కరెంటు ఫ్రీ అయిపోయింది, మనకు వచ్చింది. గ్యాస్ కూడా ఆల్రెడీ సబ్సిడీ 420 రూపాయలు నాకు కూడా మన పడ్డాయి. అందరికీ అవి పడుతూనే ఉన్నాయి. కొందరి కాణవాళ్ళకి పోయి గృహజ్యోతి కూడా అక్కడ అప్లై చేసుకోమని చెప్తున్నాయి. ఇంకా కాదు, కొంతమంది కాణవాళ్ళు ఉంటాయి. రేపు 11వ తారీఖు నాడు ఇందిరామైన్లు ప్రారంభించబోతున్నారు. దాంట్లో కూడా నియోజకవర్గం దగ్గర 3,000 దాకా వస్తాయని చెప్పారు. అవి కూడా బాగున్నాడు. 1 by 1 చేసుకుంటూ పోతున్నారు. ఒకసారి అవి మొత్తం ప్రభుత్వం లూట్ చేసి అవతల పడ్డరాలు. ఈ ఇప్పుడు వచ్చిన వాళ్ళు సరిదిద్దుకునే టైం పడుతుంది. రైతు బంధు కూడా రేపు 15 లోపు వేస్తామని హామీ ఇచ్చారు, అయిపోయింది. అది కూడా 4 ఎకరాలు నిన్న పడుతున్నాయట, అవి కూడా స్టార్ట్ అయినాయి. అయితే రైతు బంధు అనేది గతంలో పెట్టుబడి సాయం పంట నాట్ల సమయానికే చేతికి అందేది. ఇంతవరకు 2 రోజులు కోతలు కూస్తారు, ఇంతవరకు రాలేదు అని చెప్పేసి రైతులకు ఆందోళన ఉంది. వస్తారా అనేసి దాన్ని మీరు ఇచ్చే 15 లోపు వేస్తారని చెప్పారు. 15 లోపు వేస్తారని చెప్పారు. అది ఆల్రెడీ 4 ఎకరాలు పడ్డాయి. అప్పుడే 4 ఎకరాలు పడ్డాయట. గత ప్రభుత్వంలో కూడా ఫిబ్రవరి దాకా కూడా 7 రోజులు చాలా ఉన్నాయి. మార్చి ఎండింగ్ ఫిబ్రవరి దాకా 7 రోజులు కూడా చాలా రోజులు ఉన్నాయి గత ప్రభుత్వాలు కూడా. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వచ్చేదో రిలేషన్ పెట్టి చేయడం తప్ప అవి కూడా చూస్తున్నారు. గుట్టలకు వీటికి చాలా వరకు ఉన్నాయట, 1000 ఎకరాలకు ఉన్నాయట. అవి కూడా సర్చ్ చేసి వేద్దామని చూస్తున్నారు. అయితే ఉచిత బస్సు ప్రయాణం పైన మీ గ్రామంలో ప్రజా స్పందన ఎట్లా ఉంది సార్? ఇక్కడ మాకు ఉచిత బస్సు ప్రయాణం బాగానే ఉంది అంటారు, కానీ మాకు బస్సు లేకపోవడం వల్ల కొంత దాని మీద స్పందన లేదు. మా ఊరి బస్సు చాలా ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి బస్సు రావట్లేదు. మేము మన గతంలో కూడా ఒక 2-3 సార్లు పోయి అప్లికేషన్ చేయడం జరిగింది. అది రేపు మంత్రి గారికి చెప్పి చేపిస్తాను, మా వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పారు. మంత్రి గారికి చెప్పి లెటర్ పెట్టి వేపిద్దాం బస్సు రేపు తగ్గించి పాలపాడు నుంచి పోయేస్తారు పెట్టని చెప్పిద్దాం, 2 ట్రిప్పులు వేపిస్తే బాగుందని చెప్తారు. ఇక్కడికి నుంచి కుక్కడంబై ఎక్కిపోతారు మా లేడీస్, మా ఊళ్ళో కూడా ఇక్కడి నుంచి కుక్కడంబై ఎక్కిపోతారు. అది మంచిగా ఉంది. అయితే మాజీ ఎమ్మెల్యే భాస్కర్రావు గారికి ప్రస్తుతం ఎమ్మెల్యే బిఎల్ఆర్ బచ్చు లక్ష్మారెడ్డి గారికి ప్రధానంగా తేడా అయింది సార్? తేడా ఏమో సార్, బిఎల్ఆర్ గారు జనంలో ఉండేవాడు, మన దాకా జనంలో ఉండి జనంలో తిరిగిండు. ఆయన రావడమే సేవతో వచ్చిండు, ప్రతి ఒక్కటి సేవతో వచ్చిండు. సేవా కార్యక్రమాలు ఆయన చేసిన సేవా కార్యక్రమాలే ఆయన గెలిపించడాన్ని. చివరిగా రానున్న పార్లమెంటు సర్పంచ్ స్థానిక సంస్థల ఎన్నికలు ఉద్దేశించి మీ గ్రామ మండల ప్రజలకు ఏం చెప్తాం అనుకుంటారు? పార్లమెంట్ ఎలక్షన్లకు మన నిర్ణయం రాత్రి ప్రకటించడం జరిగింది. రఘువీర్ రెడ్డికి చికెన్ కనపడడం జరిగింది. ఇక్కడ భారీ మెజార్టీతోనే గెలుస్తాడని మేము అనుకుంటున్నాం. అయితే రఘువీర్ రెడ్డి
ఏవి రెడ్డి అన్నదమ్ములు ఒకే కుటుంబంలో ఎంపీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం వల్ల మళ్ళీ కుటుంబ పాలన ప్రోత్సహిస్తున్నట్టు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దానికి మీరు సమాధానం సార్? కుటుంబ పాలన గురించి చెప్పాలంటే కేసీఆర్ కుటుంబ పాలన కంటే ఇది చాలా నయమే. అందులో ప్రతి ఒక్కరికి జాబులు మొన్నటిదాకా జాబు కూడా ఒకటి లేకుండే, ఆయన ఇంట్లో మాత్రం అన్ని జాబులు ఇచ్చుకుండు. ప్రతి ఒక్కరికి జాబు, ప్రతి ఒక్కరికి అన్ని ఎమ్మెల్సీలు అన్ని ఇచ్చుకుండు. శ్రీకాంత్ సార్ చచ్చిపోతే కనీసం ఆ కన్న తల్లికి ఏ పదవి కూడా ఇవ్వలేకపోయాడు, కానీ బిడ్డకు మాత్రం వెంబడి మళ్ళీ ఎమ్మెల్సీ చేసుకొని మొత్తం ఆయన ప్రజాపాలన. దాంట్లో చూస్తే ఇది ఎంత అండి, తక్కువ కదా.